ఒక 2 వీక్స్ ముందు అంతే అప్పటికి ఇవన్నీ చాలా ఎస్టాబ్లిష్ అయిపోతాయి ఈ విషయాలన్నీ. యా సార్ ఏంటి కాపు అంశం అన్నది ఇది ఏమైనా సీరియస్గా తీసుకుంటే ఛాన్స్ ఉంటుంది సార్? బీజేపీ మాకు సీట్లు ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటి ఇవ్వలేదనో వాళ్ళు ఏమన్నా 25% ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అవకాశం ఉంటుంది? ఇదేదో చిన్న చిన్న అంశంగానే లైట్గా తీసుకుంటారా? అంటే ఉమ్మడి రాష్ట్రాన్ని పక్కన పెడితే రాష్ట్ర విభజన తర్వాత ఈ మూడో ఎన్నిక, మొదటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశము బీజేపీలకు కొంచెమన్నా అనుకూలంగా వచ్చిందంటే కాపులు ఎక్కువగా ఓటేశారు. మొదటిసారి తెలుగుదేశానికి వేశారని అందరూ చెప్పారు. రెండోసారి అది మారిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ఈ బ్యాక్గ్రౌండ్ ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తే మటుకు వాళ్ళు మళ్ళీ అంతకుముందులాగా తెలుగుదేశం కూటమికి కొంచెం దూరం జరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నదే వాళ్ళ ఓట్లు వస్తాయి, కొంచెం డెఫిసిట్ కవర్ చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు. కానీ ఎత్తుగడల్లోనూ వీటన్నిటిలో జరిగిన ఈ పొరపాట్ల వల్ల, మూడోది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమి ఠికానా లేకపోవడం వల్ల అది నెగిటివ్గానే తయారవ్వచ్చు. ఈ కాపు కార్డు ఎక్కువగా ప్లే చేసి తీరా వాళ్ళకి ఏమీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రచారం తొందరగా వెళ్ళిపోతుంది, దూసిపోతుంది కదా. మనకి ఒక్కడికని ఇచ్చారా, ఎంతమందికి ఇచ్చారు, ఇక్కడ ఎంత అంటే కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు దాకా సార్ బాలశౌర్య అంశం కూడా ఓకే, ఆయన ఇప్పుడు ప్రకటించారు. కానీ మరొక అసెంబ్లీ నియోజకవర్గం అవనిగడ్డ మీద ఎక్కువగా వంగవీటి రాధా అంటారు, బాలశౌర్య అంటారు, ఇంకొకరి పేరు అంటారు. బాలశౌర్య ఆ లిస్టులో నుంచి పక్కకు వచ్చారు. ఏంటి వంగవీటి అటువైపు ఏమన్నా ఛాన్స్ ఉంటుందండి? అవనిగడ్డ వైపు ఇప్పుడు మచిలీపట్నం అవడంతో అయిపోయింది. ఇది ఒక 3 రోజుల కిందట మీ చర్చ పాయింట్ అది. అవును, ఆ రోజే చెప్పారు, స్పష్టత ఇస్తే మనం మాట్లాడదాం, లేకపోతే లేదు. ఆయన ఏం చెప్పలేదు, ఈవెన్ ప్రచారం గురించి కూడా చెప్పలేదు. ఇంకా అవనిగడ్డ విషయానికి వస్తే, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ వాళ్ళ ఆనకాలం నుంచి అది వాళ్ళ సీటు గెలిచారు, ఓడిపోయారు. ఏదైనా కానీ ఆ దివిసీమ అనే చోట వీళ్ళకి కొంచెం మెజారిటీ ఉండటము, వాళ్ళని ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఆ బెల్ట్ వాళ్ళది అన్నటువంటి పేరు కాపు బెల్ట్ కింద లెక్క. మరి అక్కడే బుద్ధప్రసాదే చాలా ఆగ్రహానికి గురై ఉన్నట్టు అక్కడ. మరి బాలశౌర్ని ఇక్కడి నుంచి తీసిపోయి అవేం జరగలేదు కదా ఇప్పుడు. ఇంకా రాధా కూడా అంత దూరం వెళ్ళి చేస్తాడని నేను అనుకోను, ఎప్పుడు చేయలేదు ఆయన. అది ఇది వరకు కూడా చేస్తుండొచ్చు, కానీ అది పైగా వాళ్ళతో తగద పెట్టుకోవటమే. ఏం జరుగుతుందో ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నాడు అప్పటికి. ఆయన అటు నుంచి ఇటు వచ్చాడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఆయనకు కన్సిడరబుల్ ఫాలోయింగ్ ఉంది ఆయన. పైగా రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడు ఏదో కల్చరల్ యాక్టివిటీలో ఏవో చేసుకుంటూ ఉంటాడు, సీనియర్ నాయకుడు కూడా కదా. అందుకని అవన్నీ ఆ వ్యతిరేకత అంతా రాధా తీసుకుంటాడా అని నేను అనుకోను. అంటే వాళ్ళ ఓట్లు పడవు కదా, కాబట్టి ఇంక చివరికి ఏం చేస్తారో చూడాలి. ఇంకా అది జనసేన ఖాతాలో కూడా లేదు కదా. అవును, జనసేన ఖాతాలో ఉందని కదా ఉంది, కానీ ఉంటే అక్కడ బుద్ధప్రసాద్కు పోతుంది. 3 ఉన్నాయి, 3 ఒకటి అవనిగడ్డ కూడా జనసేన ఖాతా. అది నేను కాదనట్లేదు, బుద్ధప్రసాద్ తెలుగుదేశం అంటే బుద్ధప్రసాద్కి జనసేన ఎందుకు ఇస్తారండి? ఇవ్వరు. ఆయన ఎవరున్నారండి? ఇవ్వకపోతే ఆయన అలుగుతాడు, ఆయన వర్గం వాళ్ళు ఇటు ఓటేయరు. అవును. సో ఇంకా ఏమి సర్దుబాటులో ఉండవని కూడా నేనేమో అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ ఇంకొంచెం సర్దుకునే, కొద్దిగా ఇతరులకు చోటిచ్చే అవకాశం కూడా కొంత ఉండొచ్చు ఈ తగాదాలు ఇవన్నీ చూసిన తర్వాత. గతసారి కూడా అండి వాళ్ళు తీసుకున్న సీట్లు అన్నింటిలో పోటీ చేయలేకపోయారు. అవును, నిజంగా చెప్పాలంటే బీఎస్పీ పేరుతో కొంతమందిని జనసేన వాళ్ళే పెట్టారు. వాళ్ళకి ఎవరికి చివరికి క్యాండిడేట్లు లేదు. పరిస్థితి వేర్లేండి, సంస్థాగతంగా చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సంస్థాగతంగా కొన్ని నియోజకవర్గాల్లో కొద్దిగా యాక్టివ్గా ఉన్న మనుషులు ఉన్నారు, కానీ పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్. ఇప్పుడు బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళకు కాంగ్రెస్ ఆప్షన్ కూడా ఒకటి ఉంది ఇప్పుడు, కనీసం వాళ్ళకంటూ కొంత బేస్ ఉంది. కాబట్టి నిన్ననే వామపక్షాలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, షర్మిల వాళ్ళు చర్చలు జరిపారు హైదరాబాద్లో. వాళ్ళు అక్కడ కలిసి పోటీ చేయటం, ఎవరెన్ని స్థానాలు, అభ్యర్థులు ఇవన్నీ కూడా నిర్ణయించుకుంటున్నారు. సో ఇలా కొంతమంది సీనియర్ నాయకులు, ఉదాహరణకు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు అంతకుముందు నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళు తలుచుకుంటే కొంచెం తొంత పునాది ఉన్నవాళ్ళు పోటీ చేసే ఒక అవకాశం ఉంటుంది. అట్లాంటిది బుద్ధప్రసాద్ లాంటి వాడికి కూడా అది ఉంటే ఉండొచ్చు. అప్పుడు సీన్ ఇంకా మారుతుంది కొంచెం. సరే, మచిలీపట్నం అంశం వస్తే బాలశౌరి, కాకినాడ ఉదయ్ అన్నది పవర్ఫుల్ క్యాండిడేట్ల కింద అనుకోవచ్చా ఇప్పుడున్న ఈ ఫైట్లో? పవర్ఫుల్ క్యాండిడేట్లు ఏముంది, పవర్ స్టార్ క్యాండిడేట్లు అంతే. పవర్ఫుల్ కాదా అన్నది క్షేత్రస్థాయిలో వాళ్ళు ఆగట్టుకో. ఆయనేమో